మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, మీ అందరికీ ఉదయకాల శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఈరోజు 4వ తారీఖు జనవరి నెల 2025 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము, నీవు నా సేవకుడవు, నేను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోచాలను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితములో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను మరిచిపోజాలను. దేవుడు నిన్ను మరిచిపోలేడు, మరిచిపోవటానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. అయితే నీవు ఎరగనప్పటికీ ఆయన నిన్ను ఎరిగినవాడు. నువ్వు ఆయన్ని తెలుసుకోనప్పటికీ ఆయనకు నువ్వు బావుగా తెలుసు. నీవు ఆయనను ప్రేమించినప్పటికీ ఆయన నిన్ను బావుగా ప్రేమించాడు. ఆయన పట్ల నీవు ఒక సరైనటువంటి అవగాహన లేనప్పటికీ నీ పట్ల జాలి చూపుతున్నాడు. ఆయన నీకు పూర్తిగా అర్థం కానప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలను నువ్వు పెడచెవున పెడుతూ ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోమని ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఇక్కడ పిలుస్తున్నటువంటి పిలుపు యాకోబు, ఇశ్రాయేలు. యాకోబు, ఇశ్రాయేలు ఇద్దరు, రెండు పేర్లు ఇద్దరు కారు. రెండు పేర్లు అప్పటికి ఉన్నప్పటికీ, రెండు పేర్లుగా పిలిచినప్పటికీ వా రెండు పేర్లు ఒకటే. సహోదరుడా, యాకోబు మోసగాడు, యాకోబు కష్టం ఎరగనటువంటి వాడు, యాకోబు ఇల్లు దాటనటువంటి వాడు, యాకోబు సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. యాకోబు, నువ్వు మోసం చేస్తూ వచ్చావు, నీ జీవితం అంతా మోసమే. ఆయన నేను నిన్ను మర్చిపోలేదు, ఆయన నేను నిన్ను విడిచిపెట్టలేదు. సహోదరి సహోదరులారా, దేవుని యందున్నటువంటి నీతో దేవుని వాగ్దానాన్ని తెలియజేస్తున్నాను, దేవుని మాటని ఈ ఉదయకాలం ముందు తెలియపరుస్తున్నాను. సహోదరుడా, నీతోనే యేసయ్య మాట్లాడేది. సహోదరి, యేసయ్య మీతోనే మాట్లాడేది. పాత పేరుతో నిన్ను పిలుస్తున్నాడు, పాత పేరును బట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పాత పేరులో నుండి కొత్త పేరులోని నిన్ను తీసుకురావాలని. ఇప్పటి వరకు ఏ పేరుతో బ్రతికావు? అనారోగ్యవంతురాలు, అనారోగ్యవంతురాలు, రోగిష్ఠురాలు, రోగిష్ఠివాడు అని పేరుతో పిలువబడుతున్నావా? ఇప్పటి వరకు ఏ పేరును కలిగి ఉన్నావు? అందరి చేతుల వైపు ఎదురు చూస్తారు, ఎప్పుడు ఎవరు పెడతారా అని ఎదురు చూసే వ్యక్తిగా బ్రతుకుతాడు అని పేరుని ఇప్పటి వరకు నీవు మోస్తూ వచ్చావా? లేక ఒక స్థిరత్వము లేనటువంటి వ్యక్తి, ఒక స్థిరమైనటువంటి స్వభావం లేనటువంటి వ్యక్తి, చంచలత్వం కలిగినటువంటి వ్యక్తి, చంచల స్వభావం కలిగినటువంటి వ్యక్తిని పేరు పొందుతూ వచ్చావా? అయినప్పటికీ యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున నీతోనే ఈ ఉదయకాలం ముందు మాట్లాడుతున్నాడు. యాకోబు అని పిలుస్తూ ఉన్నాడు, యాకోబు అని పిలుస్తూ ఉన్నాడు. సహోదరుడా, నీ పాత పేరును బట్టి నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు చెప్పమంటారా? దేవుడు ఎందుకు నీ పాత పేరును బట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు అంటే నిన్ను మర్చిపోలేదు అని జ్ఞాపకం చేయటానికి. తల్లి గర్భమందు రూపము నేను ఎరిగితిని అని తెలియపరచడానికి, నువ్వు పిండమై ఉండగానే ఆయన కన్నులు నిన్ను చూచినాయి అని నీకు గుర్తు చేయటానికి, నేను జనులు తృణీకరిస్తూ ఉంటే ఆ తృణీకరణ నేను గుర్తించాను అని యేసయ్య తెలియజేయటానికి, నువ్వు అవమానించబడుతుంటే నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీవు ఎవరినైతే ప్రేమిస్తూ గౌరవిస్తూ అభిమానిస్తూ వచ్చావో వారే నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటే
ఆ పిలుపెన్నటువంటి దేవుడు నిన్ను ఆ పేరుతో ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు పిలిచింది నిన్ను అవమానించడానికి. ఈ లోకంలో నువ్వు ప్రేమించిన వారు, నువ్వు నమ్మకం పెట్టుకున్నవారు ఆ పేరుతో నిన్ను పిలిచి అవమానించడానికి, కానీ నా దేవుడు నిన్ను ఆ పేరుతో పిలిచేది నిన్ను అవమానించడానికి కాదు, నీకు కొత్త పేరు ఇవ్వటానికి, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, నీకు ఒక గొప్ప స్థితిని ఇవ్వటానికి, నీ పరిస్థితిని మార్చడానికి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుంచి నిన్ను పరిష్కారం అనుగ్రహించి నిన్ను నీవు నిరూపించుకోవడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యాకోబు ఇశ్రాయేలు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. సహోదరుడా, అనారోగ్యవంతుడికి ఆరోగ్యవంతురాలుగా మార్చబడతావు, బలహీనుడు బలవంతుడుగా మార్చబడతావు, దొంగ అని పేరు పొందుకున్నటువంటి నీవు గనుడుగా నిలబడతావు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతావు. పిరికివాడిగా ఉన్న నీవు ధైర్యశాలిగా నిలబడతావు. సహోదరుడా, యేసయ్య పిలుస్తున్న పిలుపుని జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో. ఈరోజు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య చెప్తున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో, నేను మర్చిపోలేదు. నువ్వు జ్ఞాపకం చేసుకో, నిన్ను మర్చిపోలేదు. నిన్ను పిలిచిన పిలుపుల్ని జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను మర్చిపోలేదు. నీవు నా సేవకుడువు. దేవుడు మాట్లాడే మాట, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. వాళ్ళకేం తెలుసు? నువ్వెప్పుడు ఇలాగే ఉండిపోతావు, నిన్ను తృణీకరిస్తూ ఉన్నారు. ఎప్పుడు కింద పడిపోయే ఉంటావు, నిన్ను తృణీకరిస్తున్నారు. ఎప్పుడు పనికిరాని వాడిగానే ఉంటావు, నిన్ను తృణీకరిస్తున్నారు. ఎప్పుడు పనికిరానిటువంటి వ్యక్తిగానే నువ్వు ఉంటావు అని నిన్ను తృణీకరిస్తున్నారు. ఎప్పుడు వాళ్ళ చేతుల వైపు సహాయం కొరకు అర్జిస్తావే అని నిన్ను నిందిస్తూ తృణీకరిస్తూ ఉన్నాడు. కాదు, నీవు నా సేవకుడివి. నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను తయారు చేసి తిని. ఎలా తయారు చేస్తానో చెప్పమంటావా? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోను. మనిషి మర్చిపోతాడు. సహాయం పొందిన వ్యక్తులు కూడా మర్చిపోతారు. కానీ నేను నీ దగ్గర నుండి ఏ సహాయము పొందలేదు, నేనే నిన్ను చేశాను అని నేను మర్చిపోలేదు. నీ స్థితిని మొత్తాన్ని నేను చూస్తున్నాను దేవుడు అంటున్నాడు. సహోదరుడా, నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు. బైబిల్ గ్రంథమందు యోసేపు అని ఒక వ్యక్తి ఉంటాడు. యోసేపు అని ఒక గొప్ప గనుడు ఉంటాడు. పానదాయకుల అధిపతి వారితో పరిచర్య చేసి వారికి మేలు చేసి వారిని ధైర్యపరిచి కళ భావం చెప్పి మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోక నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తే, శ్రమలో నుండి బయటికి వెళ్ళగానే అతను మర్చిపోయాడు. శ్రమలో నుండి బయటకు పడగానే మర్చిపోయాడు. యోసేపు ఎవరో తెలియదు, యోసేపుని గురించి ఏమీ తెలియదు అన్నట్టుగా ప్రవర్తించాడు. అయితే సహోదరుడా, దేవుడు అంటున్నటువంటి మాట, సహోదరుడా, దేవుడు నీతో తెలియజేస్తున్నటువంటి మాట, నేను నిన్ను మర్చిపోను అంటాడు. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, నిన్ను చేయు విడువడు. గుర్తుంచుకో, నువ్వు చేసిన క్రియలను బట్టి కాదు, ఆయన నీ మీద చూపే కనికరాన్ని బట్టి నీ చేయి విడవడు. నిన్ను నాశనము చేయుడు. అందరూ అని నిన్ను నాశనం చేయుడు. తాను నీ పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనను మర్చిపోడు. దేవునికి స్తోత్రం. సహోదరుడు, మరలా జ్ఞాపకం చేసుకో. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు, దేవుడు గనక నిన్ను చేయు విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులు చేసిన ప్రమాణమును నిబంధనను మర్చిపోడు. నీ జీవితంలో దేవుడు చేసిన నిబంధనను మర్చిపోడు. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవదేవుడు తీసుకెళ్తాడు. కీర్తన గ్రంథంలో కూడా అంటాడు 115:12, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుడు, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ చేయి విడవడు, కనికరము గలవాడు, నాశనము చేయుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. గనుక ఆయన వైపు చూడు. ఆయన వైపు చూసి నీ హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకొని ఆయనలో ఆనందించే వ్యక్తిగా బ్రతికితే, ఆయన మరిచిపోక దేవుడు నీతో చేసిన ప్రతి నిబంధనను నెరవేర్చి నిన్ను సంతోషపరిచి తృణీకరించిన వారిని ఎదుటే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబడు కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి తండ్రి,
వారిని సంతోషపరిచి, ధైర్యపరిచి, బలపరిచి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూను ఆయన సన్నిధితో సదాకాలం తోడేయండి, ఎంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.